మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మావిగన్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఓవైపు అమరావతికి వ్యతిరేకం కాదంటారు, కానీ ముక్కలు చేస్తాడు, మళ్లీ మావిగన్ అంటారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి రాష్ట్ర ఆదాయ వనరుగా అభివృద్ధి చెందబోతోందంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో తీర్మానం చేయడంతో ఇక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కూటమిలోని నాయకులందరూ అన్ని చోట్ల కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. దీని మీద మనతో మాట్లాడడానికి మంత్రి రామానాయుడు గారు ఉన్నారు. ఇప్పుడే సమీక్ష జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష చేశారు. చెప్పండి, ఏ విధంగా భవిష్యత్తులో రాజధాని అమరావతి ఏ విధంగా అభివృద్ధి కాబోతుంది, ఏ విధంగా ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అమరావతి రాజధాని అంటే ఇదేదో చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించింది కాదు. యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినటువంటి ఆస్తిగా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, ఈవేళ తెలంగాణ ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి 62% ఆదాయం వస్తుంది. ఈవేళ ఒక బెంగళూరు, కర్ణాటక, ఒక చెన్నై, తమిళనాడుకి, ఒక ముంబై, మహారాష్ట్రకి ఏ మాదిరిగా ఉందో రేపు భవిష్యత్తులో కూడా అమరావతి కూడా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా 1,00,000 కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి విధంగానే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇవాళ అమరావతి నిర్మాణం కాబోతూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ అమరావతి ద్వారా సంపదను సృష్టించి 175 నియోజకవర్గాలు కూడా ఆ సంపదను పంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటే ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిని ఈరోజు కూటమి ప్రభుత్వం రేపు 2028 కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అంటే నిధులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి జరగదు, అక్కడ అమరావతిలో అంత అభివృద్ధి జరగదని జగన్ గారు మాట్లాడుతారు. దీని ఏమనాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి, అపరిచితుడు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అసలు ఈయన ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడా, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసి. ఎందుకంటే ఆయన ఆ రోజు అమరావతిని స్వాగతిస్తున్నాను, 30,000 ఎకరాల పైన ఉండాలి, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని చెప్పిన వ్యక్తి ఆయనే. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఒక అంగుళం కూడా అమరావతి కదలదని చెప్పిన వ్యక్తి ఆయనే. మళ్ళీ అమరావతి కాదు 3 ముక్కలు అని చెప్పి 3 ముక్కల్లో ఏ ఇటు ముక్క పెట్టకుండా చేసింది ఆయనే. మళ్ళీ ఈరోజు అమరావతి అంటే రాజధాని అంటే ఇది రాష్ట్రానికి అసలు రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని కానీ రాష్ట్రానికి రాజధాని ఎందుకు అంటాడు ఒకసారి. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటాడు ఒకసారి. అయితే నిన్న మళ్ళీ ఎక్కడో మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు అక్కడేమో మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వీ తీసుకోండి, అక్కడ గుంటూరు నుంచి గన్ తీసుకోండి అంటాడు. అసలు ఏమీ అర్థం కానిటువంటి స్థితిలో, అందుకే అపరిచితుడు కూడా ఆశ్చర్యపోయేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి. ఈ ఆయన మాటల్ని ప్రజలెవరు కూడా పట్టించుకునేటువంటి స్థితిలో కూడా లేరు. ఇది మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నది. ఏదైతే జగన్ వ్యాఖ్యలు పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు. ఏదైతే చట్టబద్ధత కలిగిన ఈ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల ఆదాయం కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి పంచే పరిస్థితి కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే జగన్ దీని మీద ఓసరవెల్లి కౌరులు చెప్తున్నారు. ఒకసారి 3 రాజధానులు అంటారు, ఒకసారి అమరావతి రాజధాని అంటారు. ఆయన మాటలకి ఎక్కడ విలువ లేదు, పొంతం లేదని చెప్పేసి కూడా రామానాయుడు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.